శుభాత్. నీకు ఈనాడు గుహ్యతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను. దాన్నే రాజవిద్య లేక రాజగుహ్యము అని అంటారు. పవిత్రము అయినటువంటిది, ఉత్తమమైనటువంటిది. గుహ్యము అనగా రహస్యము. రహస్యం అంటే మనం రహస్యంగా ఉంచవలసినది అని కాదు. ఉంచవలసినది అయితే అర్జునుడికి కృష్ణుడు ఇచ్చి ఉండేవాడు కాదు. ఇది వ్యాసుడు గ్రంథస్థం చేసి ఉండేవాడు కాదు. మరి మంత్రాలు గ్రంథస్థం చేయవచ్చునా లేదా అంటే వ్యాసుడే మనకు ప్రమాణం, వాల్మీకే మనకు ప్రమాణం. గ్రంథస్థం చేస్తే 10 మంది చదువుకుంటారు అని మనకు బాధ ఉండొచ్చు, కానీ గ్రంథస్థం చేస్తే 10 మంది చదువుకుంటాను అని వారి సంతోషం. వ్యాసుడు, వాల్మీకి వాళ్లకు ఉన్నటువంటి సంతోషం ఏమిటంటే గ్రంథస్థం చేస్తే 10 మంది వీటిని పారాయణ చేస్తారు, అధ్యయనం చేస్తారు, చేసుకుంటానికి సుగమంగా ఉంటుంది. లోకానికి లోకహితార్థమై ఇచ్చినటువంటి విషయం. ఎప్పుడు కూడా ఒక మంత్రం కానీ ఒక విద్య కానీ ఇచ్చేది అది చెప్పకూడదు అనేందుకు, దాచుకునేందుకు ఇవ్వరు. చెప్పవలను, అందరికీ తెలియవలను, ఆచరించవలను, అనుష్ఠించవలను. దానివల్ల సకల బంధ విమోచనం కలగవలను, వీలైనంత మంది కలగవలను. ఎలాగూ కలుగుతుంది కాబట్టి మన కర్తవ్యం అది కలగటానికి చేసేటువంటి పని ఒక గ్రంథం రాయటం కానీ దాన్ని మనం అధ్యయనం చేసుకుంటాం కానీ ఉద్దేశం. ఆ కలగటానికి మనం నిమిత్తం అయినప్పుడు ఏమవుతుందంటే మన జన్మ చరితార్థత చెందుతుంది. ఒక సత్కర్మాచరణం మన ద్వారా జరిగినప్పుడు దానివల్ల జరిగేది పరోపకారం కాదు. పరోపకారం ఎప్పుడైనా జరుగుతుంది, మనం ఉన్నా లేకపోయినా కూడా ఇంకొకటి చేస్తాడు ఆ పని. కానీ మన ద్వారా ఒక మంచి పని జరిగింది అంటే మనలో ఉన్న రాగద్వేషములు, కామక్రోధములు తొలగటానికి అది నిమిత్తం అవుతుంది. కనుక ఈ మన శరీరము, మనస్సు, ఇంద్రియములు అనేటువంటి పాత్రల్ని, అంటే పూజా పాత్రలు ఉంటాయి చూడండి, పంచపాత్రలు. అలాంటి పంచేంద్రియములను పంచపాత్రలుగా ఉంటే వాటికి కిలం పట్టకుండా ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా తోముకునేందుకు, ఏ రోజు నీళ్లు ఆ రోజు వేరే ప్రత్యేక జీవనదిలోంచో బావిలోంచో తెచ్చుకునేందుకు ఎట్లయితే సహకరిస్తుందో అలాగా మన ద్వారా ఒక మంచి పని జరిగినప్పుడు అది మన ఇంద్రియాలు, మనస్సు, శరీరము పరిపూతం అవటానికి, ధన్యం అవటానికి మన సాధనకు పనికి వస్తుంది. మన సాధనకు పనికి వస్తుంది. ఇది తర్వాత కార్యక్రమాలు పెట్టుకుంటే మరీ పెద్దదిగా ఉంది. సత్కర్మాచరణం ఎప్పుడు కూడాను ఆచరించేవాడి సాధన కోసమే కానీ లోకోపకారం కోసం కాదు. లోకోపకారం భగవంతుడు సంకల్పించింది, అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది ఎవరు ఆచరించినా ఎవరు ఆచరించకపోయినా ఆగదు. ఎందుకంటే ఆచరించేవాడి రూపంలో భగవంతుడు ఎప్పుడు కూడా హృదయంలోంచి సంకల్పం ఎవడో వాడి కలిగిస్తూ ఉంటాడు, దానివల్ల కలుగుతూ ఉంటుంది. ఇదిగో ఇలాంటి సత్కార్యాచరణలు ఎలా అయితే వీరు సంకల్పించి పెట్టారో 10 చోట్ల ఈ సత్కార్యం జరగాలి, ఈ సత్కర్మ జరగాలి అని ప్రారంభించేటువంటి వాళ్ళ రూపంలో భగవంతుడు ఎప్పుడూ తాను వ్యక్తం అవుతూనే ఉంటాడు. కనుక అది కూడా మనం రాజవిద్య, రాజవృక్షం ప్రారంభింపబోయే ముందు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా పరోపకారానికి సంబంధించిన ఒక సత్కర్మ ఆచరణ జరిగిందంటే ఆచరిస్తున్నవాడు ఉద్ధరింపబడతాడు తప్ప దానివల్ల లోకం ఉద్ధరింపబడుతుంది అనేటువంటిది మాత్రం చాలా అజ్ఞానం. లోకం భగవంతుడు వీడి ద్వారా చేసే పని వల్ల ఉద్ధరింపబడుతుంది, కానీ వీడు చేసిన పరోపకారం వల్ల ఉద్ధరింపబడదు. ఈ రెండును మనకు సంప్రదాయంలో పెద్దలు చెబుతారు. కనుక ఈ రాజవిద్య, రాజవృక్షం, గుహ్యం అంటే రహస్యమే అని అర్థం. అంటే మనం దాచండి అని అర్థం కాదు. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ధ్యానం చేసినా అది లోపల గుహలో ఉంటూ ఉంటుంది. ఎంతకాలం ధ్యానం చేస్తూ ఉంటామో అంతకాలం మనం దాని యందు ఉంటాం. ఎప్పుడు ధ్యానం చేయమో అప్పుడు ఇతరము అనేటువంటి అజ్ఞానము అందు ఉంటాం. భగవంతుని కన్నా ఇతరముగా మనకు కనిపించేటువంటిదంతా మన కంటి చూపులో ఉన్నటువంటి దోషం కనుక అజ్ఞానం. చూచేటువంటి వాడు, చూడబడేటువంటి ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి జీవులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆకారాలు, వాళ్ళకి మనకి ఉన్నటువంటి సంబంధాలు, అంటే మనకు ఇష్టం ఉండటం, ఇష్టం లేకపోవటం కానీ, మనవాడు పైవాడని కానీ, వీడు మంచివాడు చెడ్డవాడని కానీ మొదలైన అభిప్రాయాలు, ఇవన్నీ మన దృష్టిలో ఉండేటువంటి అసత్య సంకల్పములే కానీ అవతల వ్యక్తుల యందు ఉన్నటువంటివి కావు అనేది కొంచెం మెల్లిగా తెలుస్తుంది ఈ సాధన చేసిన తర్వాత. అందుకని ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉన్నంతసేపు అందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామైనటువంటి ఆత్మగా జీవిస్తాం. సాధన నిలిపివేయగానే సాధన కంటే వేరు జీవితం ఉన్నది అని మనం నమ్ముతూ ఉన్నంతకాలం కూడాను తదితరమైనటువంటి జీవితంలోకి వస్తూ ఉంటాం. అరగంటో, గంటో, 2 గంటలో ధ్యానం చేసి యోగాభ్యాసం అటుపైన మన దినచర్యలో పడదాం అని అనుకునేటువంటి వాడు పడుతూనే ఉంటాడు మళ్ళీ యువతలకి లోపల. అది కాకుండా 24 గంటలు తను చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాదులు కానీ, తన ఇంట్లో గృహకృత్యములు మొదలైనటువంటివి కానీ,
అవన్నీ కూడా సమర్పణ బుద్ధి చేత వాని యందు అంతర్యామిత్వాన్ని చూచి తన కర్మాచరణం కర్తవ్యాచరణం తాను చేసేటువంటి వాడికి నిరంతరం 24 గంటలు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యము లేక ఆత్మ జీవితమునందు దివ్య జీవితమునందు జీవించుటయే గాని తదితర జీవితము అనేటువంటి అజ్ఞానం నశించిపోతుంది. అది నశించిన దాకా ఇది చేయాలి, నశించిన తర్వాత కూడా చేయాలి. నశించిన దాకా ఎందుకు చేయాలంటే అది నశించడం కోసం, తర్వాత ఎందుకు చేయాలంటే నశించినటువంటిది ఎలా తొలగిందో అలా మళ్ళీ వచ్చి ఆక్రమించకుండా ఉండటం కోసం. ఏ పని చేస్తే మనం బంధం నుంచి బయటపడ్డామో ఆ పని మానితే బంధంలోకి వెళ్ళిపోతాం కనుక ఆ పని ఆచరిస్తూ ఉన్నంతసేపు విమోచనమైనటువంటి స్థితి ఉంటుంది జీవికి. ఇప్పటికి సాధన పూర్తి అయింది కనుక నేను ఇంకా సాధన మానేయచ్చు అనేటువంటిది ఏ జీవికి ఎన్నడూ ఎక్కడా లేదు. 80 మైళ్ళు కారు డ్రైవ్ చేశాం కనుక ఈ 5 నిమిషాల్లోనూ డ్రైవ్ చేస్తూ నిద్రపోదాం అని అనుకుంటానే వీల్లేదు. ఏ క్షణంలో నిద్రపోయాడో ఆ క్షణం కారు గోడకి డీకించేస్తుంది వెళ్ళి. అందుకని నేను ఒక లెవెల్కి వచ్చాను సాధనలో అని అనుకున్నటువంటి వాళ్ళం మనం క్లీన్గా వంచన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం. సాధనలో ఒక లెవెల్కి రావటం ఉండదు. అజ్ఞానంలో లెవెల్స్ ఉంటాయి కానీ జ్ఞానంలో లెవెల్స్ ఉండవు. జ్ఞానంలో ఉన్నటువంటిది వెలుగు పరమేశ్వరుని భగవంతుని యొక్క అంతర్యామిత్వమే కానీ ఇది ఇంద్రియముల స్థితే, ఇది మనస్సు స్థితే, ఇది సవికల్ప సమాధి, ఇది నిర్వికల్ప సమాధి అనేటువంటి ఈ విడదీసుకుని చూడటాలు ఉండవు. ఎప్పుడైతే మనకు వచ్చినటువంటిది సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అనే ప్రశ్న ఉన్నదో మనకు సమాధి అనే స్థితి చాలా దూరంగా ఉన్నాం. లేకపోతే ఈ ప్రశ్న పుట్టడానికి సంబంధించిన మనస్సు ఉండేది కాదు. ప్రశ్న ఎప్పుడైతే పుట్టిందో అది మన మనస్సు ప్రశ్నలు పుట్టే స్థితిలోనే ఉంది కానీ సమాధి స్థితికి రాలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. అది కాక ఎప్పుడైతే అంతర్యామిత్వంలో నిష్ఠ పొందిందో, స్థిరత్వం పొందిందో, మనస్సు నిశ్చలత్వం పొందిందో కనిపిస్తున్నటువంటి జీవరాశులలో అనేక లోపాలు ఉంటూ ఉన్నట్లుగా కనిపిస్తాయి మన అజ్ఞానం చేత. అవి మన యందు కూడా ఉంటాయి. ఆ లోపాలు కాకుండా మనకు కనిపించేది వాళ్ళలో ఉన్న అంతర్యామి మనకు కనిపించినప్పుడు వాళ్ళ లోపాల మీదకి దృష్టి వెళ్ళకుండా వాళ్ళ ఏడల మన కర్తవ్యం ఏమిటో ఆ దృష్టి ఉంటుంది. ఆ కర్తవ్యమే దైవం ఏడల మనం ఆచరించేటువంటి పూజాక్రమంగా మనకు తెలుస్తుంది. అర్చన పూజన మొదలైనటువంటివన్నీ కూడాను పరమావధి మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల ఏడల మనం చేసేటువంటి కర్తవ్యమే. అంటే పిల్లవాళ్ళుగా వాడు కనిపిస్తే ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు బాలరాముడుగానో బాలకృష్ణుడుగానో కనిపించి వాడికి మనం ఆచరించవలసినటువంటి స్నాన సంధ్యాద్య అనుష్ఠానములు, క్రమశిక్షణము, విద్య మొదలైనవి నేర్పడం, వాడికి వివాహం చేయటం ఇదంతా కూడాను రాముని షోడశోపచార పూజతో ప్రతిదినము సేవించుటే అయినటువంటి వాడికి సాధన సామర్థ్యం సమర్థతను పొందుతుంది. దాని అర్థం సరిపోతుంది. అప్పుడు రాజవిద్య రాజవిషయం అనేటువంటిది పరిపూర్ణం అవుతుంది. లేక మన అనుష్ఠానం మనం చేసుకుని మన గదిలోని చేతులకు వచ్చిన తర్వాత ఈ భార్య పిల్లలు అనేటువంటి ఈ లంపట అంటాను చూడండి, అది చూస్తూ ఉన్నామంటే, అది కనిపిస్తూ ఉన్నదంటే మనం జరుగుతూ ఉన్నటువంటి సాధన అది సాధన కింద లెక్క కాదు. కనుక సాధనకి పరిపూర్తి వస్తూ ఉన్నటువంటి ఆనాటికి మన సాధనలో సక్రమమైన మార్గాన వెళుతున్నాం అనటానికి నిదర్శనం మనం ధ్యానమో సాధనో అని అనుకున్నటువంటి గంటో అరగంటో 2 గంటలో అయిన తర్వాత యువతలకు వచ్చి అంతకంటే వేరుగా కనిపిస్తున్న ప్రపంచంలో ఏం చూస్తున్నామో అదే నిదర్శనం. వేరుగా ఉన్న ప్రపంచంలో వేరుగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి సాధనలో మనకు లోపం ఎక్కడో ఉన్నది అని అర్థం. ఈ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా మనం ఏ అంతర్యామినైతే ధ్యానము యోగాభ్యాసము సాధన చేయదలుచుకున్నామో ఆ అంతర్యామిని చూడటం, వారి యందు మనం ప్రవర్తించటం, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఎడల మనం ఎట్లు ప్రవర్తించవలనో ఆ రకంగా ప్రవర్తించటం, ఇదంతా కూడా పూజ కానీ అర్చన కానీ మన కర్తవ్యం కానీ షోడశోపచార పూజ కానీ అయినటువంటి నాడే మన సాధన అని అర్థం. కృష్ణుడుగా చెప్పినా అదే చెప్పాడు, రాముడుగా చెప్పినా అదే చెప్పాడు, బుద్ధుడుగా చెప్పినా అదే చెప్పాడు, క్రీస్తుగా చెప్పినా అదే చెప్పాడు, మాస్టర్ సివివిగా చెప్పినా అదే చెప్పాడు, మైత్రేయులుగా చెప్పినా అదే చెప్పాడు. బండి నడుస్తూ ఉండగానే రిపేరు చేసుకోవాలి అని చెప్పాడు సివివి. అనగా దినచర్య బాహ్య ప్రపంచము కన్నులు తెరిస్తే కనిపించేటువంటి ప్రపంచం అది పగలు, కన్నులు మూస్తే లోపల కనిపించేటువంటి ప్రపంచం రాత్రి. ఇది భగవద్గీతలో చెప్పబడింది. పగటి యందు మనం మేల్కొని ఉంటాం, రాత్రి యందు నిద్రిస్తూ ఉంటాం. యోగాభ్యాసం చేసేవాడు సాధన చేసేవాడు రాత్రి యందు మేల్కొని పగలి యందు నిద్రిస్తూ ఉంటాడు. అంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి లోపల కన్నులు మూసుకుంటే కనిపించేటువంటి తానెవడో వాడి యందు మేల్కొని ఉంటాడు, చుట్టుపక్కల ఉన్న ప్రపంచమునందు నిద్రిస్తూ ఉంటాడు. అంటే పనులు ఆచరించడానికి అర్థం కాదు,
తను ఆచరించేటువంటి పనులు అవతల ప్రపంచానికి ఎలా అందుతున్నాయి, అవతల ప్రపంచం హర్షిస్తుందా, మెచ్చుకుంటుందా లేదా, తాను ఇవి చేస్తున్నాం అనేటువంటి విషయం గుర్తిస్తుందా, ఇలాంటి వాటి యందు మేల్కొని ఉంటాడు, నిద్రించి ఉంటాడు. అది యోగాభ్యాసం చేసేటువంటి వాడు. వాటి యందు మేల్కొంటే బయటికి లాగేస్తాయి. మనం ఈ 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను ప్రపంచానికి జ్ఞానోపదేశం చేశాను, ఏమి లాభం, ప్రపంచం ఇంకా అజ్ఞానంగానే ఉన్నారు అని కనిపించింది అనుకోండి, లాగేస్తుంది బయటికి. మంది అంటే ఆ వేచి ఉంటుంది మంది ఆ అజ్ఞానం బయటికి లాగేయటానికి. ఎందుకు ఈ ప్రపంచానికి ఎన్ని చెప్పి ఏం లాభం అనిపిస్తుంది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సాధన చేశాక మనుగొట్టుకోనా అన్నట్టుగా అయిపోతుంది, మన పని మట్లో పడిపోతుంది. అందుకని ఎప్పుడు సాధన చేసినప్పుడు లోపల లోకంలో మేల్కొని ఉండాలి, అంటే రాత్రిపూట, బయట లోకంలో నిద్రిస్తూ ఉండాలి, అంటే పగటిపూట. అనగా మీరందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని యందు నిద్రిస్తూ ఉండాలి, మీ అందరికీ నా దగ్గర నుంచి కర్తవ్యం ఏమిటి అనే దాని యందు మేల్కొని ఉండాలి. ఈ రెండు కుదిరితేనే సాధన. ఇది కుదరకపోతే సాధన అంతా కూడా ఊరికే సాధించడం వేధించడం అవుతుంది. ఇది కుదర. ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది, ఆఫీస్కి వెళితే ఆఫీసులో నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారు, ఉద్యోగం దగ్గర నుంచి వ్యాపారం దాకా, ఆధ్యాత్మిక సాధన దాకా ఈ అజ్ఞానం మన చుట్టూ వేచి ఉంటుంది. చొక్కా కొద్దిగా చిరిగిపోతే ఆఫీస్కి మానేశాం, ఆయన ఎందుకు మానేసామంటే చొక్కా చిరిగిన చొక్కా వేసుకుని ఆఫీస్కి వెళ్తే ఏమనుకుంటారు అని. ఇంకొక ఆయన సాధన తెలిసినవాడు ఏమనుకుంటారు, చొక్కా చిరిగింది అనుకుంటారు. దీన్ని మించి అనుకునేవి ఏం ఉండవు. అంతగా కాకపోతే మనకి చొక్కా చిరిగింది అనే దాని మీద ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నారు అనుకుంటాం. మన పొగరు, ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళకి మనం తప్ప ఇంకేం లేవో ఆలోచించాల్సిన విషయాలు. ఆర్ వి సో ఇంపార్టెంట్? అది కూడా అంటే మన అహంకారం వల్ల ఒక్కొక్కప్పుడు కలుగుతూ ఉంటాయి. ఈ కొచ్చే చిరిగినప్పుడు చొక్కా ఆఫీస్కి క్యాజువల్ లీవ్ పెట్టేసి మానేసాను. క్యాజువల్ లీవ్ పెట్టిన రోజున కూడా జీతం తీసుకుంటున్నాం కదా, అది ఎక్కువ అపచారమా? చిరిగిన చొక్కా ఫోన్లే చిరిగితే తొడుక్కుని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పనిచేయటం ఎక్కువ అపచారమా? ఇలాగ క్రమంగా మన దినచర్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగుకి ప్రతి స్టెప్కి కూడా. మనకి నమస్కారం పెట్టినటువంటి వాడితో ముందు మాట్లాడటం, పెట్టని వాడితో కూడా మాట్లాడటం, ఇద్దరిలో ఎవడు ముందు నుంచి ఉంటే వాడు మాట్లాడటం, కుర్చీలోంచి లేవలేదు ఆయన నాబోటి గురువు అనుకునేవాడు ఒకడు వచ్చేటప్పటికి అందరు లేచారు, ఒకడు లేవలేదు, వాడితో ఒక్కడితో మాట్లాడలేదు. తర్వాత కొంతసేపు అయ్యేటప్పుడు తెలిసింది వారికి కొంచెం ఒంట్లో బాగోలేదు, మీరు కొంచెం చూడాలి, వారిని తీసుకొచ్చాను. సరే చూస్తా అన్నారు, లేవలేదు కదా. తర్వాత చూస్తే ఏమైంది, వారు పాపం లేవలగలిగిన స్థితిలో లేరు, కుర్చీలో కూర్చోబెట్టారు తీసుకొచ్చి. కనుక ఇంతసేపటి నుంచి వీడు అనుకున్న పొగరబోత అభిప్రాయాలకి ఎవడు బాధ్యుడు? అందుకని ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో మనం జీవించుట కాకుండా వాళ్ళందరిలో ఉన్నటువంటి అంతఃప్రపంచంలో జీవించ, ఈ ఒక్క లోపల ఉన్నటువంటి అంతఃప్రపంచంలోనే జీవించటం కాదు, లోపల ఉన్న ప్రపంచం ఈ ఒక్కచోటే లేదు, అందరిలోనూ ఉన్నది. అంటే మన గదిలో మనం కూర్చుని సాధన చేయుట అన్నది ముందు కొంత చెప్పాడు. ఈ 9 అధ్యాయాల్లో అయిపోయింది అది. కానీ తర్వాత ఏం తెలియాలంటే, మనం సాధన చేయటానికి యోగాభ్యాసం చేయటానికి మనం కట్టించుకున్నటువంటి గదిలో ఉన్న చోటు ఈ గది కట్టక ముందు నుంచి ఉంది. చోటులో గది కట్టాం కానీ గదిలో చోటు కట్టలేదు. అలాగే మిగతా ఇళ్లలో కూడా గదుల్లో ఉన్న చోటు కూడా ఆ ఇళ్ళు కట్టక మునుపు నుంచి ఉంది. ఉంటే ఎవడి గది వాడు చోటులో కట్టుకున్నాడు కానీ ఎవడి చోటు వాడు కట్టుకోలే గదిలో. అంటే మనం కట్టుకున్నవి గదులు, చివరికి పడిపోయే గదులు, అంతకు ముందు నుంచి ఉన్నది చోటు, తర్వాత కూడా ఉండేది చోటు. ఈ మార్పు రావాలి మన దృష్టిలో. అందుకని ఈ శరీరములే గదులు అనుకుందాం. దీంట్లో లోపల మనకు కావలసిన సదుపాయమైన గదిలో చక్కగా ప్రేయరు అవి బాగుండేట్టు మన ధ్యాన మందిరము, భగవంతుని యొక్క పీఠము, అక్కడ అగరొత్తులు, అగ్గిపెట్టె, దీపం, సెమ్మె ఇవన్నీ పెట్టుకుని ఆ లోపలికి వెళితే మనస్సుకి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు అనేటువంటి భ్రాంతితో లోపలికి వెళ్ళి ప్రేయర్లో కూర్చుందాం, పూజలో కూర్చుందాం అని అనుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళి కూర్చునేటప్పటికి అగరొత్తులు వెలిగించేందుకు అగ్గిపెట్టె కనిపించదు. అప్పుడు భార్య మీద ఒళ్ళు మండిపోతుంది. ఎన్నేళ్ళయింది కాపురానికి వచ్చి, వీడికి మాత్రం తెలియదు ఎందుకు వీళ్ళంతా. అందుకే భార్య పిల్లలంటే సంసారం ఉన్నారు, ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. అంటే ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి మనం చేస్తున్న సాధన ఏమిటి?
పిలిచి నువ్వు బుద్ధి ఉందా లేదా, ఏది అందరిలోనూ ఉన్న అంతర్యామిలో ఒక భాగమైన భార్యలో ఉన్న అంతర్యామిని మనం అడుగుతున్నాం, నువ్వు బుద్ధి ఉందే లేదా, రోజు చూస్తున్నావు కదా, ఏం చెప్పాం, అగ్గిపెట్టి ఇక్కడ పెట్టక్కర్లేదా, ఎందుకు పెట్టాలి మనలో మాట, మనం సాధన చేసుకోకపోతే ప్రపంచంలో ఎవడికి కొంప మునిగిపోయింది, మనం ప్రేయర్ చేసుకోకపోతే ప్రపంచానికి ఏమన్నా నష్టమా అని గుర్తుండాలి. మన కోసం మనం చేసుకుంటున్నాం, కానీ ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం మనం ప్రేయర్ చేయకపోతే పిడుగులు పడవు కదా. అందుకని ఎప్పుడు అందరి లోపల ఉన్నటువంటి గుహ్యం అంటే నిహితం గుహాయాం అన్నది వేదంలో, గుహలో ఉన్నది ఎప్పుడు కూడాను. ఎన్ని మాటలు నువ్వు ధ్యానం చేసినా ధ్యానం మానేస్తే ఒకడికొకడు వేరు మనుషులు కనిపిస్తూ ఉంటారు. ధ్యాన దృష్టిలో ఉండి నీ 24 గంటలు ఉన్నటువంటి దినచర్య చేస్తూ ఉంటే ఒకడికొకడు కనిపించడం కాకుండా ఇందరి లోపల ఉన్నటువంటి ఎన్ని గదులలో ఉన్న ఒక చోటు కనిపిస్తుంది. మొదటి 9 అధ్యాయాల్లో ఏదో సమకాయ శిరోగ్రీవంగా కూర్చున్నాం. మరి దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడద్దు అన్నాడు. చూడకుండా ఇలా మొహం ఇట్టబెట్ట, మొహం కాదు మనస్సుతో కూడా దిక్కులు చూడకుండా ఉండాలి. శరీరంతో దిక్కులు చూడకుండా కన్ను మూసుకుంటే చాలా తేలిక, మనస్సుతో కూడా దిక్కులు చూడకుండా ఉండేటువంటిది కావాలి. కూర్చొని తర్వాత సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, సొంత ముక్కు అగ్రం చూడమన్నాడు. అంటే ఈ అగ్రమా అనే లిటిగేషన్లు కూడా తేలిపోయినాయి. కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు పడతాయి సాధన మొదలెట్టేటోడి. ఇవి చేలాజన కుశత్రం అన్నాడు కదా, జింక చర్మం దొరికిన దాకా మనం జపం కుదరదు, వేస్ట్ టైం, జీవితం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనలో మాట మనం ధ్యానం చేయాలంటే ఒక జింకను చంపవలసిన అవసరం ఉంటుంది. శుభ్రం కొట్టేస్తుంది, బట్ట వేసుకుని కూర్చున్నాం, ఏం పోయింది. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు లోపల యదక్షరం వేద విదో వదంతి, ఏదైతే వేదం తెలిసిన వాళ్ళు అక్షరం అని అన్నారో దాన్ని ధ్యానం చేయండి. చేయాలంటే ప్రాణాపానములను తెలియండి. ప్రాణాపానవు సమవు కృత్వ నాసా అభ్యంతర చారిణవు, ముక్కు లోపలికి వస్తున్నటువంటిది ప్రాణం ఒకటి, ముక్కులోంచి బయటకు వస్తున్నటువంటి ఒకటి. ఈ రెండింటినీ ప్రాణము అపానము అంటారు. అంటే మనం పీలుస్తున్నటువంటి శ్వాస, మనం విడుస్తున్నటువంటి శ్వాస గాక మన చేత శ్వాస పీల్పిస్తున్నది, మన చేత శ్వాస విడిపిస్తున్నది, అది ప్రాణాపానం అంటే. బ్రెత్ ఒకటి ఉన్నది, రెస్పిరేషన్ ఒకటి ఉన్నది, రెండు ఉన్నది. శ్వాస మనం పీలుస్తూ మనం వదులుతూ ఉన్నామని అనుకుంటాం, అజ్ఞానం. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మనమే శ్వాస పీల్చుకోవాలి, మనమే శ్వాస వదలాలి అని చెప్పి ఒక 24 గంటలు ఏడిపించడానికి సృష్టికర్త ఏర్పాటు చేశాడంట. ఎవడి శ్వాస వాడు పీల్చుకోండి, ఎవడి ఉద్యోగం వాడు చేసుకుంటున్నట్టు, ఎవడి స్థలానికి వాడు శరీరాలు పోతుకున్నట్టు, ఎవడి ఫెన్సింగ్ వాడు చుట్టూ ముళ్ళ వైరు కట్టుకున్నట్టు, ఓ 24 గంటలు ఎవడి శ్వాస వాడు పీల్చుకుని ఎవడి శ్వాస వాడు విడిచిపెట్టండి అని బ్రహ్మదేవుడు అన్నాడు అనుకోండి. అట్లా పొద్దున్నే బుద్ధిగా మొదలెడతాం, మన శ్వాస మనం పీల్చుకోవాలి, లేకపోతే బతికున్నాం కదా. కొంచెంసేపు అయ్యేటప్పటికి చాలా అవసరమైన విషయాలు వస్తాయి, ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, పని మీద వెళ్ళాలి. ఆ పని మీదకి మనస్సు వెళ్ళిపోతే శ్వాస ఏమవుతుంది, ఆగిపోతుంది, కింద పడిపోతాం, మనందరినీ శరీరాలు ఏరి ఎవరో అవతల పడేసి వస్తుంది. కనుక శ్వాస మనం పీలుస్తూ ఉన్నది కాదు, మన చేత పీల్పిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఇది తెలియాలి యోగాభ్యాసంగా. జన్మ మనం తెచ్చుకున్నది కాదు, మనకి ఇవ్వబడినది. మొట్టమొదటిగా ఇది తెలియాలి. మనం పుడదామని అనుకుని ప్రపోజ్ చేసి ఫలానా తల్లిదండ్రులు ఫలానా రోజున పుడితే బాగుంటుంది, దట్స్ ఆల్ రైట్ అని బస్సు ఎక్కినట్లు పొందినది కాదు ఈ జన్మ అంటే. బస్సు ఎక్కిన ప్రయాణాలు మనం తెచ్చుకునేవి కాబట్టి దాంట్లో చోటు ఉండటం ఉండకపోవటం, సీటు ఉండటం ఉండకపోవటం, టికెట్ చెంపకపోవటం, ఇవన్నీ ఉంటాయి. ఇది ఎవరిది వాడు చింపుకునేవి అన్నమాట అవన్నీ. ఇది ఎట్లా కాదు, జన్మ బస్సు ఎక్కినట్లు లాంటిది కాదు. ఎందుకు వచ్చింది ఈ జన్మ అని ప్రశ్నించేటువంటి వాళ్ళకి జీవితం వ్యర్థమైపోతుంది. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, వచ్చినది ఏదో వచ్చినది జన్మ, ఈ వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటి విశేషం ఏంటి. దానికోసం ఈ చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తే అక్కడ ఉన్నది కనిపించకుండా మనకు కనిపించేది కనిపిస్తూ ఉన్నది, కొంత చికాకున్నారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి అద్దాలు మొదలైనవి వినేవి, వీటిలలో కొంచెం జీరో ఎర్రర్ అంటే మసకబారటం ఉన్నది, మడ్డి పట్టడం ఉన్నది, మక్కిల పట్టడం ఉన్నది. ఇది పట్టకుండా ఎప్పటికప్పుడు షాళనం చేసుకుంటూ ఉండాలి. ఉన్నప్పుడు ఎదురుకుండా ఉన్న వస్తువు కనిపించడానికి సాధన కనిపిస్తుంది,
లేకపోతే మనం చూస్తున్న వస్తువే కనిపిస్తుంది, ఎదురుకుండా ఉన్న వస్తువు కనిపించదు. వారెవరు అంటే మనకు ఎరుగున్న వాళ్ళు ఎరగని వాళ్ళు కనిపిస్తారు, కానీ ఇద్దరిలోనూ ఉన్నటువంటి అంతరాత్మ కనిపించడు కదా. వీరెవరు అంటే వీడు నా కొడుకో వాడి కాదో కనిపిస్తాడు, కానీ ఇద్దరిలోనూ ఉన్నటువంటి అంతరాత్మ కనిపించడు కదా. ఈమె ఎవరు అంటే నా భార్య, ఆమె నా తల్లి అనేటువంటి నేను పెట్టుకున్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి సంబంధములు, ఆ పేర్లు పేర్ల అర్థములు కనిపిస్తాయి, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు కనిపించరు కదా. ఇదంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క జీరో ఎర్రర్ అని చెప్పి తెలుసుకోవాలి. దాని దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి అంతర్యామి యందు మనం జీవించుట అనేటువంటి స్థితికి రావాలి. సాధన మొత్తానికి వారు పెద్దలు చెప్పినటువంటి అవతారమూర్తులు మనకు ప్రసాదించినటువంటి పరమావధి ఇదే. కనుక ఈ మొదటి 8 అధ్యాయాల్లో ఇచ్చినటువంటి సాధనలో కనుల మూసు, ఇంద్రియాల చోటికి తీసుకురా, మనస్సు చోట నిలబడేట్టుగా చేయి. మనస్సును నిలబెట్టు అనలే, ఏం చేస్తే అది నిలబడుతుందో అది చేయమన్నారు. పెద్దలు చెప్పిన యోగ సాధనకి మిగిలిన వేరువేరుగా ఎవడి యోగం వాడు అని పెట్టుకున్నట్లుగా ఉన్నటువంటి మెనీ టైప్స్ ఆఫ్ యోగా, మెనీ స్కూల్స్ ఆఫ్ థాట్ అంటారు. వాటికి తేడా ఏమిటంటే మనస్సును ఒక చోట నిలబెట్టడానికి ప్రయత్నం చేసేవి మార్గములు, వ్యర్థములు. దుర్నిగ్రహం నిగ్రహింపడం కష్టం. ఏం చేయాలి? ఏం చేస్తే వాడు ఒక చోట నిలబడతాడో అది చేయాలి. రాజయోగ మార్గంలో అది ఉంటుంది. అది కాకుండా కన్నులు మూసుకుని అటు ఇటు పోకుండా మనస్సును ఒక చోట నిలబెడదామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ ప్రయత్నంలోనే శరీరం వదిలిపెట్టవలసి వస్తుంది, కానీ ఏమి జరగదు. మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలండి అంటారు. అవన్నీ ఏం చేయకూడదు. చేస్తే తలనొప్పి వస్తుంది, లేదా నరాలు చికాకు వస్తుంది, లేదా కొంచెం మనస్సుకి ప్రతి వాడి మీద చిరాకు పట్టడం, ఇట్లాంటి నర్వస్నెస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. మనం చేస్తున్న సాధన వల్ల వచ్చిన నరాలకు వచ్చిన అలసట వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద విరుచుకు పట్టడం. ఏమిటి ఈ మార్పు వస్తూ ఉంటే అనుకుంటాడు మనలో ఉన్నటువంటి దోషం అంతా పోయి నరాలు ఓవర్ సెన్సిటివ్ అవుతున్నాయి, ఏ చిన్న లోపం ఉన్నా భరించడం లేదు, ఈ ప్రపంచమేమో లోపాలతో నిండి ఉన్నది, మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఓవర్ సెన్సిటివ్గా అవుతున్నాయి అనుకుని భ్రాంతి పడతాం. నిజంగా కనుక ప్యూరిఫై అయ్యి ఓవర్ సెన్సిటివ్గా ఉంటే మనకు ప్రపంచం ఎడల కలగవలసినటువంటిది టాలరెన్స్ను, ప్రశాంతి, ఆనందం తప్ప విరుసుగు పట్టడం వాడి మీద వీడి మీద ప్రపంచంలో ఇంకా ఉన్నటువంటి చెడంతా మనకు కనిపించడం కోసం కాదు యోగాభ్యాసం చేసేది. ఏం కనిపించడానికి? ఏది చూడవలెనో అది కనిపించడానికి. అంతకుముందు ఏం చూస్తున్నాం? ఏది చూడదలచితిమో అది చూస్తున్నాం. ఈ మార్పు రావాలి. మనం చూడదలచిన దానిని చూచుట అనేటువంటి దాంట్లో పడి క్షోభపడి ఏడుస్తున్నాం. ఒక రోజున నవ్వుతున్నాం, ఒక రోజున ఏడుస్తున్నాం. చూడవలసినది అక్కడ ఉన్నది చూడాలి, కానీ ఇక్కడ చూడదలిచినది చూడకూడదు. ఒక పుస్తకం మనం చదువుకుంటున్నప్పుడు భగవద్గీత ఏదో ఇందులో మనం అనుకున్నటువంటి ఉత్తమములైన అభిప్రాయములు ఉన్నావా లేవా అని చదువుకుంటే అందులో ఉన్నది ఏం తెలుస్తుంది? అందులో ఉన్న అభిప్రాయాల కోసం మనం చదువుకోవాలి, కానీ అలా ఒక పుస్తకం ఎలా చదువుకోవాలో ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు, వ్యక్తులను చూస్తున్నప్పుడు మనం చూడదలిచిన వాళ్ళని చూస్తే మన వాళ్ళు, పరాయి వాళ్ళు, బంధువులు, మిత్రులు, శత్రువులు వీళ్ళంతా కనిపిస్తారు. మనం మిత్రులను అనుకున్న వాళ్ళు, పుత్రులను అనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా మనల్ని మోసం చేస్తే ఏడుపు వస్తుంది. అందుకని జీవితంలో మనం చూడదలుచుకున్నది చూచినన్నాళ్ళు సుఖ దుఃఖములు తక్కువ. మనం చూడదలుచుకున్న దాని పేరు ఏమంటారు? జగత్ అంటారు. అది మిథ్య అని తెలియాలి. అక్కడ ఉన్నది అందరిలోనూ ఏమంటారు? బ్రహ్మ అంటారు. దాన్నే సత్యం, అది తెలియాలి. జగన్ మిథ్య అనేటువంటి స్థితి మనం కల్పించుకుంటూ ఉన్నటువంటి తొలగిపోయి ఆ లోపల అందరిలోనూ ఉన్నటువంటి బ్రహ్మ సత్యం అనే స్థితికి మనం రావాలి, కానీ ప్రపంచం అంతర్నీ ఉద్ధరించడం అనే అజ్ఞానపు పొర పోవాలి. ఉద్ధరించక్కర్లా, ఉన్నదంతా అంతర్యామే. మనం చూసేటువంటి దృష్టి, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన, రైటుగా కనిపించిన వాడి యందు మనం చేసే కర్తవ్యం, తప్పుగా కనిపించినటువంటి వాడి యందు కూడా మనం చేసే కర్తవ్యం, రెండు తెలియాలి. మనువు ధ్రువుడికి ఉపదేశిస్తాడు భాగవతంలో. మనకంటే పైవాళ్ళు ఎవరి దగ్గర అయితే మనం నేర్చుకోవాలో పెద్దలు, వ్యాస, వాల్మీకి మొదలైనటువంటి మహానుభావులు, వాళ్ళల్లో తప్పులు ఉన్నది అని చూచేటువంటి వాడు వీడు దిగిపోతాడు, కానీ వాళ్ళకేం నష్టం లేదు. అలాగే ఎదటి వాళ్ళు పెద్దవాడు, మనకంటే పెద్దవాడైతే వాడు చేసింది మనకు నచ్చకపోతే తితిక్ష నీ దగ్గర ఉందేమో, అంటే నీకు నచ్చిందాకా వాడు చెప్పింది రైట్ అవునో కాదో తెలిసిందాకా ఓర్పు వహించుట. నీకంటే పెద్దవాళ్ళు
నీతో సమానుడైనటువంటి వాడి యందు మైత్రీ భావము కలిగి ఉండుట. ఒకవేళ వాడు పొరపాటు ఏదైనా చేస్తే వాడి గురించి ఏమిటి వీడు ఇట్లా చేస్తాడని ఇంకోటితో అనకుండా వాడినే పిలిచి వాడు రైటో నువ్వు రైటో తెలుసుకునే మంచితనం సహృదయత నీ దగ్గర ఉండాలి, సమానమైనటువంటి వాడి యందు అన్నాడు. ఇది రెండవది. అంటే 3 సంబంధాలు చెప్పాడు. సాధన కావలసినటువంటి వాడికి మనువు అంటే ధ్రువుడంత వాడు పొరపాటు పడితే ఆయనకు చెప్పాడు, ఆయన తాతగారు అయినటువంటి స్వయంభవ మనువు వచ్చి, ఒరే నీకంటే పెద్దవాళ్ళు లోపం కనిపించినట్లయితే అది లోపం అవునో కాదో నీకు తెలిసే వరకు నువ్వు సహనభావం నీ యందు ఉండాలి. ఇది సాధన చేయనటువంటి వాళ్ళకి మిగతాది ఆధ్యాత్మిక సాధన అనేది పుట్టింది. ఇది బాగుంది. రెండవది, నీతో సమానుడైనటువంటి వాడు వాడి యందు మిత్రభావన ఉండాలి. అంటే వాడిలో లోపం నీకు కనిపించినప్పుడు పిలిచి, ఒరే అబ్బాయి నీలో నాకు ఈ లోపం కనిపిస్తోంది అన్నప్పుడు లోపం అయితే వాడు అంగీకరిస్తాడు, కాకపోతే నిన్ను మళ్ళీ అట్లాగే చెప్పి సరి చేస్తాడు. ఎవడు రైటో ఎవడు తప్పో తెలుసుకుంటాను కనుక ఈ మాత్రం మంచితనం ఉండాలి. వాడిని వదిలిపెట్టి ఇంకోటితో ఏమిటి వీడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి దుర్బుద్ధి మాత్రం ఉండకూడదు మనం సాధన చేసేటప్పుడు. రెండవది. మూడవది, నీకంటే తక్కువ వాడు ఉన్నాడు, అంటే తక్కువ తెలియగలవాడు, తక్కువ శుచిత్వం ఉన్నవాడు, రోజు స్నానం చేయడానికి ఉంటాడు, అయోమయంగా ఉంటాడు, ఏవో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడి ఎడల నీకు ఉండవలసిన భావన ఏమిటి? దయార్ద్ర బుద్ధి ఉండాలి. కనులు మూసుకుని ధ్యానం చేసి మనకు దయ ఉన్నది అనుకుంటే అది దయ కాదు. కనులు తెరిచి ఎవరు మనకంటే తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, తక్కువ డబ్బు గలవాళ్ళు ఎవరు మనం తిడితే పడతారో వాళ్ళ ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది అక్కడ తేలుతుంది దయ అంటే. మన దినచర్యలో తేలుతుంది, కానీ గంటసేపు చేసుకునే జపతపాదుల్లో తేలుతుంది. బకటి కాదులు ఉంటాయి జపతపాదుల్లో, అది కాదు. ఇది కావాలి, దినచర్యలో ఉండాలి. లేకపోతే గంటసేపు చేసినా బకజపంగానే ఉంటుంది. బయటికి వచ్చేటప్పుడు ఎవడి మీద మనకు లోకువో వాళ్ళ మీద బకబకమాట. మరి భార్య మీదనో మనలో మాట, భార్యను మనం కలిసి పిల్లల మీదనో అక్కడ మనకంటే తక్కువ వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తామో మనం పరీక్ష చేసుకుంటాం కోసం థర్మామీటర్లు అవన్నీ కూడా. అంటే మన దగ్గర ఆ థర్మామీటర్ ఎంత ఉందో చూడటం కోసం. అందుకని నీకంటే తక్కువ వాళ్ళ యందు నాయన దయార్ద్ర బుద్ధి కలిగి వాడు తప్పు చేస్తే నువ్వు సవరించగలిగి ఉండాలి. అంతేగాని ఈ అజ్ఞానాంధకార జగత్తుతో నాకేం పని లేదు అన్నటువంటి సోంబేరీలకు కాదు ఆధ్యాత్మిక సాధన అన్నారు. ఎందుకంటే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి జీవులలాగా భగవంతుడు కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోలేక మోసపోతున్నావు. నువ్వు మోసం చేసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మిక సాధన ఏమిటి? ఇంకా ఈ 3 తెలుసుకుని తినగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అని చెప్పాడు ధ్రువుడికి. ఎందుకంటే తన తమ్ముడు ఉత్తముడు అనేటువంటి ఒకడు అరణ్యానికి వెళ్తే వాడిని యక్షుడు ఒకడు చంపేస్తాడు. ధ్రువుడికి చంపేస్తే ఆ యక్షుల మీదకి యుద్ధానికి వెళ్ళి అలకాపట్టణానికి ఈయన వెళ్ళి అక్కడ శంఖారావం చేసి యుద్ధం ప్రకటన చేసి వేల యక్షులు వస్తూ ఉంటే అలా తరిగి చంపేసేస్తున్నాడు ధ్రువుడు. అంతులేదు. అప్పుడు ఈ యక్షులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఈ మానవులకు తండ్రి అయినటువంటి మనువు ఒక మాట కలుసుకుని వీళ్ళు పొరపాట్లో పడ్డారు. వీళ్ళంతా ఏం చేద్దాం అంటే అప్పుడు మనువు చెప్పాడు, నా మనవాడిని పిలిచి నేనే చెబుతాను, నీ యక్షులకు నువ్వు చెప్పాను. భాగవతంలో ఊరికే చదువుకుంటే చాలు పవిత్రం చేసే కట్టాలి. వేరే సాధన పెద్ద అక్కర్లేదు, హృదయం అక్కడ పెట్టి చదువుకుంటే చాలు మన కర్తవ్యం ఎందు మనల్ని పవిత్రం చేస్తాయి. అలాంటిది కూడా సాయంత్రం మనవి చేస్తాను ఈ 4 రోజుల్లో. అప్పుడు మనవుడి దగ్గరికి వచ్చి ధ్రువుడి దగ్గరికి వచ్చి అన్నట్టు, ఒరేయ్ నువ్వు సాధన చేసావు కదా, చేశాను. ధ్రువపదం పొందావు కదా, పొందాను. మరి నీ తమ్ముడిని వాడు ఎవడో చంపాడనే కదా ఇంత గందరగోళం. నువ్వు ఎంతమందిని చంపావు ఇప్పుడు? ఇది చిన్న పాయింటేనా, అర్థం కానంత పెద్ద పాయింట్ ఏమన్నా ఉందా అన్నాడు. చిన్న పాయింటే అయినా తెలుసుకోలేకపోయావు. ఎందుకు తెలుసుకోలేకపోయావు తెలుసా? ఇంతకు ముందు నువ్వు సాధన చేసి విష్ణుమూర్తిని మెప్పించినటువంటిది ఎప్పుడు ఈ భూమి ఆకాశాల మధ్య చూస్తూ ఉన్న జీవరాశులందరూ వాడి శరీర భాగములుగా చూచేనా ఇంకేమైనా చేసావా?
ఇంత చేసావు. ఇప్పుడు మరి ఈ యక్షుల్లో విష్ణువు అనుకుంటున్న విష్ణువు లేడా? సమస్తమునందు అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. ఇది సాధన చేయాలంటే ఒకడు లేచి నుంచుని క్షమించండి అన్నట్టు అనబోడిగాడు. ఏమిటంటే అందరిలోనూ ఉన్నాడు, మా పక్కింటి అప్పలస్వామిలో మాత్రం నేను ఒప్పుకోను. ఏం చేతంటే వాడు చాలా దుష్టుడు, చెండాలుడు, మీరు మిగతా వాళ్ళందరినీ చేయమంటే నేను చేస్తాను, వాడు ఒక్కడిలో గాడి వాక్యం ఉందన్నాడు.